హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి మర్చిపోతుంటారు. ఏదో ఒకసారి మర్చిపోతే పర్వాలేదు, కానీ అలా కాకుండా గజనీలా తరచూ మర్చిపోతుంటేనే ప్రాబ్లం. కొన్నిసార్లు మనం ఎంత ట్రై చేసినా చాలా విషయాలు మర్చిపోతుంటాం. ఇలా మన జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడానికి మనం సరైన అలవాట్లు అలవర్చుకోకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సో మీరు గజనీలా మతిమరుపుతో కాకుండా రోబోలో రజనీలాగా మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, వ్యాయామం. ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరిగి మీ శరీరంలోని రక్తం మీ మెదడుకు అందుతుంది. దాంతో మీ మెదడు పనితీరు చురుగ్గా తయారై జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 2010లో జరిగిన ఒక స్టడీ ప్రకారం ఎక్సర్సైజ్ చేయని వారి కంటే ఎక్సర్సైజ్ చేసేవారు కొత్త విషయాలను 2 రెట్లు తొందరగా నేర్చుకోగలరని తేలింది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ మెమొరీ పవర్ తప్పక ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మీ ఆలోచన శక్తిలోనూ మార్పు వస్తుంది. సో కనీసం ప్రతిరోజు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం మన ఆరోగ్యానికి, మన మెదడు పనితీరుకి మంచిది. ఒకవేళ మీకు బిజీ షెడ్యూల్ ఉంటే కనీసం 10 నిమిషాలు ఇంటి బయట వాకింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీ మెదడు చురుగ్గా తయారవుతుంది. 2, అనవసర ఆలోచనలకి దూరంగా ఉండటం. జ్ఞాపక శక్తి పెరగాలంటే ముందుగా అనవసరమైన విషయాలను ఆలోచించకూడదు. అడ్డమైన విషయాలను ఆలోచించడం వల్ల మన మెదడులోని చాలా భాగం అనవసరంగా వృధా అవుతుంది. సో మనకి అవసరం లేని విషయాలను పట్టించుకోవడం ద్వారా మన సమయం వృధా కావడమే కాకుండా మన మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. 3, మెడిటేషన్ చేయడం. మీకు తెలుసా ఫ్రెండ్స్, మీ మనసులోని ఆందోళనలు, ఒత్తిళ్లు కూడా మీ జ్ఞాపక శక్తిపై ప్రభావాన్ని చూపుతాయి. మీరు ఒత్తిడికి, ఆందోళనకు గురైన ప్రతిసారి మీ బ్రెయిన్ కార్టిసాల్ అనే కెమికల్ ను విడుదల చేస్తుంది. ఇది మీ ఆందోళనను మరింత పెంచుతూ మీ మెదడు పనితీరును తగ్గిస్తుంది. అంతేకాకుండా మీ వయసు 20 దాటినప్పటి నుండి మీ మెదడు పరిమాణం కూడా తగ్గడం మొదలవుతుంది. సో మెడిటేషన్ చేయడం వల్ల మెదడు తగ్గుదలను నియంత్రించుకోవడమే కాకుండా మన ఆందోళనను కూడా తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మన జ్ఞాపక శక్తి చాలా వరకు వృద్ధి చెందుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఇంకెన్నో ఉన్నాయి. సో తప్పకుండా ప్రతిరోజు 10 నుండి 15 నిమిషాలు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. 4, సరైన నిద్ర. జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే ప్రతి నిపుణులు తప్పక ఇచ్చేసలా సరైన నిద్రలే మీ మెదడు పనితీరుపైనే కాదు, మీ పనులన్నిటిపైన ప్రభావం చూపుతుంది. నిద్ర మీ మెదడులోని న్యూరాన్ల మధ్య కనెక్షన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతో మీరు విషయాలను బాగా గుర్తుంచుకోగలరు. సుఖంగా నిద్రపోయే వారు చిన్న విషయాలను బాగా గుర్తుపెట్టుకోగలరు. అందుకే చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. సో ప్రతిరోజు 6 నుండి 8 గంటలు సుఖంగా నిద్రపోవడం మీ జ్ఞాపక శక్తికి ఎంతో ముఖ్యం. 5, సులువైన పద్ధతులతో నేర్చుకోవడం. కొన్నిసార్లు నేర్చుకోవాలనుకున్న విషయాన్ని పొడక్షరాల రూపంలో కానీ పాటల రూపంలో కానీ గుర్తుంచుకోవడం మన జ్ఞాపక శక్తికి ఎంతో ఉపకరిస్తుంది. సో మీరు ఏదైనా ఒక పదాన్ని గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు మీకు ఇష్టమైన పాటల రూపంలో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. లేదా పొడక్షరాల్లో, అంటే USA అన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఎలా నేర్చుకుంటున్నామో అలాగా ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా మన మెదడు సులభంగా విషయాన్ని గుర్తుంచుకోగలుగుతుంది మరియు కావలసినప్పుడు గుర్తు చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా సంక్షిప్తంగా నేర్చుకోవడమే కాకుండా పిక్చర్స్ వల్ల నేర్చుకోవడం వల్ల కూడా విషయాలు బాగా గుర్తుంటాయి. 6, సూర్యుని ఎండ తగిలేటట్టు చూసుకోవడం. ఉదయాన్నే కొంచెం సేపు మన శరీరానికి ఎండ తగిలేటట్టు చూసుకోవడం కూడా మన మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. ఉదయించే సూర్యుని ఎండ నుండి మనకి విటమిన్ డి లభిస్తుంది. ఈ విటమిన్ డి మన మెదడులోని నరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. సో ప్రతిరోజు మీ శరీరానికి ఎండ తగిలేటట్టుగా చూసుకోండి. 7, బ్రెయిన్ గేమ్స్తో మెదడుకు మేత. మీరు మీ బ్రెయిన్ని తరచుగా ఛాలెంజ్ చేయకపోతే మీ బ్రెయిన్ పనితీరు కూడా నెమ్మదిస్తుంది. సో మీరు సుడోకో, చదరంగం లాంటి మరెన్నో బ్రెయిన్ గేమ్స్ని ఆడడం వల్ల మీ బ్రెయిన్ని మీరు ఛాలెంజ్ చేయవచ్చు. సో తరచూ ఈ విధంగా మీరు మీ మెను పెట్టడం ద్వారా మీ మెమరీ పవర్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా చేతిని, కంటిని సమన్వయం చేసే ఆటలు ఆడడం కూడా మీ మెదడు చురుకుదనానికి ఉపయోగపడతాయి. సో రోజుకి ఒక 5 నుండి 10 నిమిషాలు ఏదో ఒక బ్రెయిన్ గేమ్ ఆడడానికి టైం కేటాయించడం మంచిది. 8, మల్టీ టాస్కింగ్ ఆపండి. మీరు ఎప్పుడూ ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే చిన్న విషయాలను మర్చిపోయే అవకాశం మీలో ఎక్కువగా ఉంటుంది. మన మెదడు ఎప్పుడూ ఒకేసారి 2 విషయాలను గ్రహించలేదు. అది ఒక విషయం నుండి మరొక విషయం పైకి దృష్టిని మాత్రం త్వరగా మార్చుకోగలుగుతుంది. మన బ్రెయిన్ ఏ విషయాన్నైనా గ్రహించాలంటే 8 సెకండ్లు పడుతుంది. సో అన్ని పనులను ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా దృష్టి సారించండి. ఇక్కడ మీకోసం ఒక చిన్న టిప్. మీరు ఏదైనా పనిని చేసేటప్పుడు దాన్ని గట్టిగా అంటూ చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఏకాగ్రత ఆ పని మీద ఉండి మీ మెదడు ఆ విషయాన్ని గుర్తుంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 9, నవ్వుతూ ఉండండి.
నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. నవ్వు 4 విధాల చేటు అన్నది పాత సమత. నవ్వు 4 విధాల మేలు అన్నది ఈనాటి సమత. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎందుకంటే మీ యొక్క చిరునవ్వు మీలోని ఒత్తిడిని, ఆందోళన తగ్గించి మీ ఆరోగ్యాన్ని, మీ జ్ఞాపక శక్తిని పలు విధాలుగా అభివృద్ధి చేస్తుంది. అంతేకాకుండా ఇది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను కూడా పెంచుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు తెలిసిన మెమొరీ టిప్స్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మంచి నలుగురితో పంచుకుంటూనే పెరుగుతుంది. మీ తెలుగు.